అందరికీ నమస్తే. నేను మీ మట్టపర్తి నాగరాజు. ప్రవీణ్ పగడాల గారు హఠాత్ మరణం మనందరికీ కూడా చాలా బాధాకరం. ప్రవీణ్ పగడాల గారిని నేను 1.5 ఇయర్ బ్యాక్ హైదరాబాద్లో కలిశాను. మా ఫ్రెండ్ క్రైస్తవుడు, నేనైతే హిందువుని. సో అతని ద్వారా ఆయన్ని కలవడం జరిగింది. నేను ఆయన కలిసినప్పుడు దాదాపు 6 నుంచి 7 నిమిషాల పాటు ఆయనతో నేను మాట్లాడే అవకాశం ఆ రోజు నాకు కలిగింది, ఆ భగవంతుడి దయ వల్ల. ఆ రోజు 6 నిమిషాల నుంచి 7 నిమిషాలు ఆయన మాట్లాడిన తర్వాత జీవితం యొక్క విలువేంటో తెలిసింది, ఆ భగవంతుడు ఏంటో తెలిసింది. సో ఆయన నుంచి చాలా గొప్ప విషయాలు నేను ఆ కొద్ది సమయంలో నేర్చుకున్నాను. తర్వాత నేను చాలా ఒక గొప్ప వ్యక్తిని కలిసాననేటువంటి ఒక భావన ఆ రోజు నాలో కలిగింది. తర్వాత ఆయన గతం గురించి తెలుసుకుంటే ఆయన కడపలో జన్మించడం, ఆ తర్వాత అక్కడి నుంచి కూడా హైదరాబాద్ వెళ్ళి తర్వాత చాలా దేశాలు ఆయన తిరగడం, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత చాలా గొప్ప వ్యక్తిని కలిసాననేటువంటి ఫీల్ అయితే నాకు వచ్చింది. కానీ ఈరోజు చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో ప్రవీణ్ పగడాల గారిని చాలా అవమానపరుస్తూ, చాలా కించపరుస్తూ, తాగేసి బండి నడిపాడు, ఆల్రెడీ చాలా యాక్సిడెంట్లు అయినాయి. దారిలో విజయవాడలో యాక్సిడెంట్ అయింది, అక్కడ 4 గంటలకు కూర్చున్నాడు, తాగుడు ఎక్కువైపోయి ప్రవర్తిస్తున్నాడు, ఇతన్ని పాస్టర్ అంటారా అనేటువంటి మాటలు, ఈ విధంగా ఆయన్ని అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే సోషల్ మీడియాలో ఆయన్ని అభిమానించే వ్యక్తిగా చాలా బాధగా ఉంది, చాలా బాధ వేసింది. కారణం ఈ విధంగా ఆయన సోషల్ మీడియాలో అవమానించబడడానికి కారణం ఖచ్చితంగా కొంతమంది క్రైస్తవులు, కొంతమంది పాస్టర్లు మాత్రమే ఖచ్చితంగా చెప్తాను. కారణం ఏంటంటే ఆయన హఠాత్ మరణం చెందినప్పుడు ఘటనా స్థలానికి చేరుకొని మీడియా ముందు ఇది ఖచ్చితంగా హత్య జరిగింది, ఎవరో చంపేశారు, కిట్టని వాళ్ళు ఎవరో చంపేశారని ఖచ్చితంగా గంటాపదంగా ఆ రోజు మీరు చెప్పినటువంటి విషయం వల్ల ఈరోజు సోషల్ మీడియాలో ఆయన అవమానపరుస్తున్నారు. మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేవు, సీసీ ఫుటేజ్ లేదు, ఏ విధంగా చనిపోయారో మీకు తెలియదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, అయినా సరే ఖచ్చితంగా హత్య అని మీరు ఏ విధంగా చెప్పారు? ఈరోజు మీరు ఆ విధంగా చెప్పడం వల్ల ఈరోజు ఒక మంచి వ్యక్తిని సోషల్ మీడియాలో అవమానపరుస్తున్నారు. మీరు నిజంగా ఆ రోజు ఆ విధంగా మాట్లాడి ఉండకపోతే ఈరోజు ఆయన ఒక సాధారణ మరణంగా ఉండేది. ఎవరు కూడా సోషల్ మీడియాలో ఆయన్ని కించపరిచేవారు కాదు. దయచేసి ఇప్పుడైనా సరే ఎవరైనా మరణించినప్పుడు నిజాలు ఏంటి, ఎంతవరకు నిజం ఉంది, ఇది హత్య లేదంటే మరణమా లేదంటే యాక్సిడెంటా, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని మాట్లాడాలి, సాక్ష్యాధారాలతో మాట్లాడాలి. ఇది నిజంగా హత్య అయితే ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాలి. ఇది ఒక క్రైస్తవుడికో, హిందువుకో లేదంటే ముస్లింకో సంబంధించింది కాదు. ఒక వ్యక్తి మరణిస్తే లేదంటే ఒక వ్యక్తి హత్య చేయబడ్డాడు అంటే ఖచ్చితంగా అతను శిక్షించి తీరాలి, అతను ఎంత వాడైనా. కానీ నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలుసుకోకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల ఈరోజు ఖచ్చితంగా ప్రవీణ్ పగడాల గారు అవమానించబడ్డారు. దయచేసి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఈసారి నిజమేంటో అబద్ధం ఏంటో తెలుసుకుని మాట్లాడితే మంచిదని కొంతమంది క్రైస్తవులకు కానీ లేదంటే పాస్టర్లకు కానీ లేదంటే రాజకీయ నాయకులకు కానీ చెప్తున్నాను. వాళ్ళ సొంత స్వలాభం కోసం ఈరోజు మాట్లాడడం వల్ల ఈరోజు ఆయనకి ఈరోజు అవమానం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఆయన భగవంతుడి సన్నిధానానికి చేరుకున్నారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మట్టపర్తి నాగరాజు. నమస్కారం. జై హింద్.